హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ హై టీవీ. ఈరోజు చెక్ యువర్ నాలెడ్జ్ సూపర్ క్విజ్ 50 సిరీస్ 16లో భాగంగా ఇప్పుడు మనం క్లాస్ చూసేద్దాం. ఆగస్టు 5, 2020 నాటికి ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంలో చేరాయి? ఆన్సర్ 24. లావాదేవీ బ్యాంకింగ్ వ్యాపారాన్ని డిజిటల్గా మార్చడానికి ఏ దేశ జాతీయ బ్యాంకు ఇన్ఫోసిస్ ఫినాకిల్స్ ఎంచుకుంది? ఆన్సర్ బెహ్రెయిన్. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం నాణ్యాన్ని ఏ దేశం జారీ చేయనుంది? ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్. 8 రూపాయలకే భోజనం అందించడానికి ఇందిరా రసోయి యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. న్యూఢిల్లీలో లోకమాన్య తిలక్ స్వరాజ్ టు సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే అంశంపై అంతర్జాతీయ వెబినార్ను నిర్వహించిన సంస్థ ఏది? ఆన్సర్ సాంస్కృతిక వనరులు శిక్షణ కేంద్రం. LGM-30G మినిట్మన్ 3 క్షిపణిని ఇటీవల పరీక్షించిన దేశం ఏది? ఆన్సర్ USA. పాఠశాలకు అభ్యాస సాధనాలను అందించడానికి గూగుల్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకున్న మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకు 4.23% వాటాను కొనుగోలు చేసింది? ఆన్సర్ ఎస్ బ్యాంక్. ఉత్తర రైల్వే మొదటి వ్యాపార్మాలా ఎక్స్ప్రెస్ రైలు ఢిల్లీ నుంచి ఏ రాష్ట్రానికి నడిచింది? ఆన్సర్ హర్యానా. నవజాత శిశువుల్లో బిలిరూబిన్ స్థాయిని దూరం నుంచే స్క్రీనింగ్ చేయడానికి అజోనియో అనే నో టచ్ అండ్ నొప్పి లేని పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ SS బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్. ఒక చతురస్రం యొక్క భుజాన్ని 25% పెంచితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 26.25%. 8 అక్టోబర్ 2013 మంగళవారం అయితే 1 జనవరి 2015 ఏమవుతుంది? ఈ ప్రశ్న APPSC పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ గురువారం. ఇంగ్లాండ్కు అట్లాంటిక్ మహాసముద్రానికి ఉన్న సంబంధం లాంటి సంబంధం గ్రీన్లాండ్కి దేనితో ఉంది? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆర్కిటిక్ మహాసముద్రం. జాతీయ మైనారిటీ కమిషన్ మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ డిసెంబర్ 18న జరుపుకుంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఈ ప్రశ్న కూడాను ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఫిబ్రవరి 21. కాంతి దేని గుండా అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ గాలి. ఎలక్ట్రాన్ వోల్ట్ దేనికి ప్రమాణం? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ శక్తి. టార్టారిక్ ఆమ్లం దేనిలో ముఖ్య భాగం? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ 2013లో ఇవ్వడం జరిగింది.
ఆన్సర్ బేకింగ్ పౌడర్. తెల్ల రక్త కణాల అతి చిన్న భాగమేది? ఈ ప్రశ్న కూడా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ లింఫోసైట్లు. భారతదేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టం మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 1929. భూభ్రమణం యొక్క సుమారు వేగం ఎంత? ఈ ప్రశ్న కూడా ఏపీ పోలీస్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 1670 కిలోమీటర్లు గంటకు. నీలి విప్లవం అనగానేమి? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ చేపల ఉత్పత్తి. భారత రైల్వే కర్మాగారం డీజిల్ భాగాల విభాగం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ పాటియాలా. భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగం పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ జూలై 22, 1947. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి? ఈ ప్రశ్న కూడా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 3. 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు భారత రాష్ట్రపతి ఎవరు? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. భారతదేశంలోకి బ్రహ్మపుత్ర నది మొట్టమొదట ఎక్కడ ప్రవేశిస్తుంది? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. భారత పౌర విమానయాన పితామహునిగా పేరు పొందిన వారు ఎవరు? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ జేఆర్డి టాటా. శ్రీకృష్ణదేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు కొనసాగించారు? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ పోర్చుగీసు వారు. ఋగ్వేదం అత్యంత సాధారణమైన నేరంగా పేర్కొనబడిన నేరం ఏది? ఈ ప్రశ్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2013లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ పశువులను దొంగిలించడం. కణ్వీర్ కణుపులు నాడీ మండలం ఏ భాగంలో ఉంటాయి? ఆన్సర్ ఆక్సాన్. మానవునిలో కపాల నాడుల సంఖ్య ఎంత? ఆన్సర్ 12 జతలు. హైపోథాలమస్ ఏ గ్రంథిని నియంత్రిస్తుంది? ఆన్సర్ పీయూష గ్రంథి. మానవ మెదడు సగటు బరువు ఎంత? ఆన్సర్ 1400 గ్రాములు. అసంకల్పిత ప్రతీకార చర్య జరిగేందుకు అవసరమైన కేంద్ర నాడీ మండల భాగం ఏది? ఆన్సర్ వెన్నుపాము. గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ దాగ్ అంటారు. తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ. సింహాసనాన్ని అధిష్ఠించడానికి మతం మార్చుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ నజీరుద్దీన్ ఖుస్రూ షా. పద్మావత్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ మాలిక్ మహమ్మద్ జైసీ. ఢిల్లీ సుల్తాన్లందరిలో అత్యంత వృద్ధుడు ఎవరు? ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమును ఏమంటారు?
ఆన్సర్ పోటమాలజీ. ప్రపంచంలో అతి పొడవైన హీరాకుడ్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ మహానది. ప్రపంచంలో ఇనుము అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ రష్యా. భారత్లో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ఏది? ఆన్సర్ తారాపూర్. మొలాసిస్ కిణ్వ ప్రక్రియలో గ్లూకోజ్ను ఇథైల్ ఆల్కహాల్గా మార్చే ఎంజైమ్ ఏది? ఆన్సర్ జైమేజ్. మొత్తం మిశ్రమాన్ని కొలిమిలో 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తే ద్రవ గాజు ఏర్పడుతుంది. దీనిపై తేలియాడే మలినాలను ఏమంటారు? ఆన్సర్ గాజు గాల్. రాజరాజ నరేంద్రుడు వివాహం చేసుకున్న చోళరాజు మొదటి రాజేంద్రుడి కుమార్తె ఎవరు? ఆన్సర్ అమ్మంగదేవి. ఏ రకమైన ఆల్కహాల్ సేవించడం వల్ల అంధత్వం వస్తుంది? ఆన్సర్ మెథైల్ ఆల్కహాల్. మొదటి బేతరాజు అనే కాకతీయ రాజుకు కళ్యాణి చాళుక్యుల నుంచి కొంత భూభాగాన్ని ఇప్పించినది ఎవరు? ఆన్సర్ మిరియాల కామసాని. గణపతి దేవుని వివాహం చేసుకున్న యాదవుల యువరాణి ఎవరు? ఆన్సర్ సోమల దేవి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు క్లాస్ని మనం పూర్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.